యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో నిండు సంసారం చిత్రం నుంచి ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అనే పాటను మీకు నేర్పిస్తున్నాను నేను. ఇది మనకు మూడో వీడియో. ఒక వీడియో ఫస్ట్ సాంగ్ పాడాం, రెండో వీడియోలో సాంగ్ విత్ స్వరం అంటే గాయకులకు అనమాట, అది వోకలిస్టులకి. ఇప్పుడు ఇది మీకు చిన్న చిన్న బిట్స్ చెప్పి నేర్పిస్తున్నాను. ఇది మీ అభిమానుల కోరిక మేరకు. నెక్స్ట్ వీడియోలో మనకి కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుంది. ఈ వీడియోలో నా హ్యాండ్స్ మీకేమీ కనిపించవు అనమాట, కీబోర్డ్ ప్లేయింగ్లో కనిపిస్తాయి అనమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సరే మ్యూజిక్ కానీ మూవీ సాంగ్స్ కానీ, అది ఏ సాంగ్ అయినా సరే పక్కాగా A to Z అంటారు కదా మన ఛానల్లో, అది A to Z అంటున్నాం మనం. అంటే మీకు కర్ణాటక సంగీతంగా వస్తే పక్కా కర్ణాటక సంగీతం నేర్పిస్తాను. అలా కాకుండా మూవీ సాంగ్స్ కానీ, లైట్ మ్యూజిక్ కానీ, ఫోక్ మ్యూజిక్ కానీ, ఏ సాంగ్ అయినా సరే స్వరంతో నేర్పుతాను మీకు. ఆల్రెడీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఇప్పుడు ఒక 50 మంది పైగా నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో నా దగ్గర. అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేస్తే నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే సంగీతం నేర్చుకోవాలనే తపన ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రతి వీడియోలో కూడా మీకు నొక్కి చెప్తున్నాను ఏమిటంటే, అది పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. 99% పైన స్వరం, కింద పాట రాస్తారు. అది కరెక్ట్ కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు మాత్రమే పిల్లారి గీతములని, స్వరజితులని నేర్పుతారు. అక్కడ పనికి వస్తుంది. అక్కడి నుంచి మనకి కీర్తనలు కానీ, కృతులు కానీ, ఏమైనా సరే సినిమా పాటలు కానీ, పాట పాడుకున్న వాళ్ళకి స్వరం ఒక లైన్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, గురుగారు ఇన్స్ట్రుమెంట్స్ అంటే అందరూ అడుగుతూ ఉంటారు. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ పనికి వస్తుంది నేను ఇచ్చేది అనమాట. దానికి ఒక లైన్ వేరేగా ఉంటుంది. 2 రకాలుగా నేను స్వరాలు ఇస్తున్నాను. గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిండు సంసారం చిత్రం నుంచి ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అనే పాటను మీకు చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా నేర్పిస్తున్నాను నేను. అంటే ఇది ఇన్స్ట్రుమెంట్స్ వారికి మాత్రమే, అనుస్వరములతో అనమాట. మన సెకండ్ వీడియోలో గాయకులు చెప్పాను. రచన దాశరథి గారు, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల మాస్టర్ గారు. రాగం ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3, 4, 5 వరకు కలుపుతారన్నమాట. నేను తర్వాత వివరణిస్తాను. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు జాగ్రత్తగా గమనించండి. ఆరోహణ సరిగా పదస, చూసారా? ఆరోహణలో మా నీ అనే 2 స్వరాలు లేవు. డిసెండింగ్ ఆర్డర్ సాధాప గరిస, నీ మా అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ ఆరోహణలో 2 స్వరాలు తీసాం, ఆరోహణలో 2 స్వరాలు తీసాం. 2 స్వరాలు తీస్తే 7 స్వరాలు, 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటాయి ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది అనమాట, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు. మరి స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దేవతము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి అనమాట. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా. మావన్ మాటు, మావన్ శుద్ధ మధ్యమాన్ని, మాటు ప్రతి మధ్యమాన్ని. అలాగే నీటు నీత్రి, నీటు కైస్కి నిషాదాన్ని, నీత్రి కాకల నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక తిస్ర గతి, తిస్ర నడక. ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్క క్రియకు 3 పాఠాక్షరముల చొప్పున లేదా 3 స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి. తాళం వేస్తే ఇప్పుడు జతులు వేస్తాం చూడండి. ఇక్కడ
తక్కిట 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 2:30 శృతిలో ఉందన్నమాట. నేను కూడా 2:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2:30 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం. సా అంటే 1వ శృతి. ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా, సి, సి షార్ప్, డి, డి షార్ప్, డి షార్ప్ అంటే 2:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. ఇప్పుడు మనం పాటని నేర్చుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సా ధ ప గ రి సా, సరి గ పద సా సా ధ ప గ రి సా. లో పిచ్లో సా ధ సా, హై పిచ్లో సరి గ రి సా. తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవిని మనం చిన్న చిన్న బిట్స్ ప్రకారంగా చక్కగా సాహిత్యము స్వరము తెలుసుకుందాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది. నా ఫింగర్స్ మాత్రం మీకు కనిపించవు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్లో కనిపిస్తాయి అనమాట. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఒకరి మనసు ఒకరికి, ఒకరి గద్దప మనసు పదగగ్గ మనసు, ఒకరికి రి 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 గబగా, ఏనాడు గదప పదగా, ఏనాడు గపగా, గదప పదగా గపగా, ఏనాడు తెలుసులే రి 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 గపగా, తెలుసులే తెలుసు సరి గరి తెలుసులే సాధత సరి గరి సాధత తెలుసులే, అణగి ఉన్న దశ స గగ, సరిపోయింది. అణగి ఉన్న దశ స గగ ఆశలు, గద దద గద ఆశలు ఈనాడు దని సమీప, ఈనాడు తీరును నిద పప తీరును లే పదప. ఇప్పుడు నేను అనుస్వరాలతో ఇన్స్ట్రుమెంట్స్ వరకు పాడుతున్నాను అన్నమాట. గద్ద పద గగ రి 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 గపగా, గద పద గపగ రి 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 గపగా, సరి గరి సా ద ద దస స స గగ గద ద గద దని సని ప ని ద ప పద ప. ఇది ఘంటసాల గారిది. ఇప్పుడు మనం సుశీలమ్మ గారి వెర్షన్ పాడుకుందాం. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే. ఇక్కడ సుశీలమ్మ గారి వెర్షన్ ఏంటంటే, ఘంటసాల గారు పాడింది సుశీలమ్మ గారు పాడింది చాలా వరకు ఒకటే. అది ఎంతవరకు అంటే, ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే, అణగి ఉన్న ఆశలు, అంతవరకే ఒకటే. ఘంటసాల గారు పాడింది సుశీలమ్మ గారు పాడింది.
ఈనాడు తీరనిలే దగ్గర ఉంది. అది స్వరం నేను ఇప్పుడు చెప్తాను. ఇది మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒకరి మనసు గద్ద పద గగ్గ, ఒకరికి రి 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 గపగా, ఏనాడు గద పద గగ్గరి తెలుసులే, రి 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 గపగా తెలుసులే, సరి గరి సాధక అణగి ఉన్న దస సగగ ఆశలు, గద్ద ఆశలు. ఇక్కడ తేడా ఉంది. ఈనాడు దని సమీప, ఈనాడు తీరును దప పప లే పద పద పా. ఇప్పుడు నేను అనుసరణతో ఇన్స్ట్రుమెంట్స్ వారికి పాడుతున్నాను అనమాట. ఈ పాట అంతా ఇన్స్ట్రుమెంట్స్ వారికి. గద్ద పద గగ్గ రి 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 గపగా, గద్ద పద గగ్గ రి 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 గపగా, సరి గరి సాధద దస స గగ్గ గద్ద దద గద్ద దని సమీప ద పద పద పా. ఇప్పుడు ఫస్ట్ చరణమును మనం నేర్చుకుందాం. తొందరంత నాదని తొలగిపోయావు, తొందరంత నాదని తొలగిపోయావు, నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు. చిన్న చిన్న బిట్స్ నేర్చుకుందాం. గపప తొందరంత దసస, గపప దసస తొందరంత, నాద నీప నీ దని దాగా, నీప దని దాగా, నాద నీ తొలగి గప గగ నిదా. ఇక్కడ నీటు కాయస్కి నిషాదాన్ని మీరు ప్లే చేసుకోవాలి. తొలగి గప గగ నిదా పోయావు, గప పాపగా పోయావు, నిలకడ పప పప నీ మదప. ఈ మదప ఇక్కడ మాటు ప్రతిమధ్యమాన్ని మీరు ప్లే చేసుకోవాలి. పప పప మదప నిలకడ మీదైనా మగరిగా. ఈ మావన్ శుద్ధ నిషాదం, సారీ మావన్ శుద్ధ మధ్యమం. మగరిగా మీ దైనా పప పప మదప మగరిగా, నిలకడ మీదైనా నిజం తెలుసు గమా దద. ఈ ప్రతిమధ్యమము మాటు అనమాట. నిజం తెలుసు గమా దద కున్నా నినిసా. ఈ నినిసాని మనం కున్నా సరి సరి నిసా. ఇప్పుడు నేను అనుసరణలతో పాడుతున్నాను మొత్తం. గప పద స ని పదని దగ, గప గగ ని దద పప పగ, గప పద స ని పదని దగ, గప గగ ని ద పప పగ, పప పప మదప మగరి రి గ మ ద ని సా సరి సరి ని సా. భారాలు తీరెలే దూరాలు కరిగెలే, భారాలు తీరెలే దూరాలు కరిగెలే, ఇరువురి హృదయాలు తీరాలు చేరెలే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇది ఘంటసాల గారి వెర్షన్. భారాలు నీ సారి గరి తీరే సాని లే దని దపమా లే, దూరాలు కరిగెలే, మద్ద దూరాలు దని సని రాలు కరిగెలే దప పప నీ సారి గరి సాని దని దపమా
భారాలు తీరలే దూరాలు కరిగలే మదని సని దప పప ఇరువురి పప పప సరిపోయింది. హృదయాలు పదగా మమ హృదయాలు తీరాలు మపగా సస తీరాలు ఆ మా శుద్ధ మధ్యం మా అన్నమాట. చేరిలే గరి సరిగగా చేరిలే. ఇప్పుడు మనం అనుస్వరాలతో పాడుకుందాం. ఘంటసాల గారి వెర్షన్. నీ సారి గరి సాని దని దపమ మద దని సని దప పప నీ సారి గరి సాని దని దపమ మద దని సని దప పప 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 పద మమ మపగా సస గరి సరి గగా. ఇక్కడ పల్లవి పాడుకోవాలన్నమాట. నేను స్వరం పాడేస్తాను. గద పద గగ రి 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 గపగ గద పద గపగ రి 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 గపగ సరి గరి సాధ గద దస స గగ గద దద గద దని సని పని ద ప పద ప. ఇప్పుడు రెండవ చరణమును నేర్చుకుందాం. చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై కళ్ళ కపట మెరుగగా కలసిపోదాములే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. చల్లని పాప చిరు మదప ఈ మా అనేది మాటు ప్రతిమధ్యం అనమాట. మదప చిరు గాలికి మరి రే రే ఈ మావన్ శుద్ధ మధ్యము. పప మదప మరి రే రే చల్లని చిరు గాలికి అల్లు అల్లుకున్న గమప మరిసా అల్లుకున్న తీగలమై రిస స స స. క్లియర్గా అర్థమవుతుంది మీకు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట. కళ్ళ కపట సగగ సారీ కళ్ళ కపట సగగ మమ ఈ మా శుద్ధ మధ్యము. సగగ మమ కళ్ళ కపట మెరుగక మద దద మద దద మద ఈ ఫ్రేజ్ లో వచ్చింది కూడా శుద్ధ మధ్యము మావన్. గద దద మద మెరుగక కళ్ళ కపట మెరుగక సగగ మమ మద దద మద కలసి దసని ఈని కైసికి నిషాదం నీటు అనమాట. కలసి దసని ఓ దప మద్ద ఈ దప మద్దని మనం ఓ అని పాడుకోవాలన్నమాట. దసని దప మద్ద కలసిపోతాములే దప పప. ఇప్పుడు మొత్తం నేను ఈ వెర్షన్ పాడతాను. పప మదప మరి రి రి గమప మరి సరి స స స స పప మదప మరి రి రి గమప మరి సరి స స స స స గ గ గ మ మ మద ద ద మద ద స ని ద ప మద ద ప ప ప. నల్లని నీ కురులలో తెల్లని పూమాలవలే నల్లని నీ కురులలో తెల్లని పూమాలవలే చీకటి వెలుగులలో ఏకముగా ఉందాము. నల్లని నిన్ని సరిగరే కురులలో ససని దని దపమా తెల్లని మద దద పూమాలవలే నిసని పప పప ఈ నీ కైసికి నిషాదం నీటు. చీకటి వెలుగులలో
చీకటి పాప వెలుగుల పనిదప వెలుగులలో దపమా పాప పనిదప దపమా చీకటి వెలుగులలో ఏకముగా మప మగరిస ఏకముగా ఉందాము రిరి గబగగ ఉందాము అనుసరణతో పాడుతున్నప్పుడు మనం నిన్ని సరిగరి సని దని దప మద ని సని పప నిన్ని సరిగరి సని దని దప మద ని సని పప పాప పని దప దపమ మప మగరి సరి మప మగరి సరి గప గగ మప మగరి సరి గప గగ పాప పని దప మప మగరి సరి గప గగ గద పద గగ రి గప గ గద పద గప గ రి గప గ సరి గరి సా ద స స స గ గ గ ద ద ద గ ద ద ని స ని ప ని ద ప ప ప ప ద ప ఎన్ని నాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే ఎన్ని నాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే నీ కన్నుల వెన్నెలలో నిగనిగలాడిందిలే చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇన్ని నాళ్ళ గప పద సస నా పరువం నీ పదదగా నిన్ను చేరు గప గగనిద ఇని కైస్కి నిషాదం గప గగనిద నిన్ను చేరు కుందిలే గప పపగా కుందిలే నీ కన్నుల నీ మదప ఈ మదపలో ఆ మాటు ప్రతిమధ్యము మదప నీ కన్నుల మరిరిగా ఈ మావన్ శుద్ధ మధ్యమము వెన్నెలలో మపప మపగా ఈ ఫ్రేజ్లో మాటు ప్రతి మధ్యమము నిగ నిగ గమ మద ఈ శుద్ధ మధ్యం మావన్ లాడింది దని నిసస లాడింది లే సారి నిసా గప పద సని పద ద గప గని ద ప ప గ గప పద సని పద ద గప గని ద ప ప గ మద ప మరి రి గ మ ప గ గ మ ద ద ని ని స సారి ని సా కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను ఎన్నెన్ని జన్మలకు నిన్ను విడువలేనులే చిన్న చిన్న బిట్స్ చూద్దాం కన్నులలో నిన్ని సరిగరే పాపలా సాని దని దపమా నిన్ను మదద దాచు దని సాని కున్నాను దప పాప మదద దని సాని దప పాప నిన్ను దాచుకున్నాను ఎన్నెన్ని పప్ప జన్మలకు పనిద పపమ ఇన్ని కాకల నిషాదం నిత్రి పనిద పపమ జన్మలకు నిన్ను విడువ మప మగగరి ఈ మావన్ శుద్ధ మధ్యమం మప మగగరి నిన్ను విడువ లేనులే గరి సరి గగ లేనులే నిన్ని సరిగరి సాని దని దపమ మద దని సాని దప పప నిన్ని సరిగరి సాని దని దపమ మద దని సాని దప పప పప పని దప మప మగగరి గరి సరి గగ మళ్ళీ ఇక్కడ మనం పాలవి పడుకోవాలి
గద పద గగ రి 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 గపగ గద పద గపగ రి 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 గపగ సరి గరి సా ద ద ద స స స గ గ గ ద ద ద గ ద ద ని స ని ప ని ద ప ప ప ప ద ప. ఇది అభిమానుల కోరిక మేరకు నేర్పిస్తున్నాను, కానీ చాలా డిఫికల్ట్ అనమాట, మీ అందరికీ తెలుసు. అయితే మనం యూట్యూబ్లో వీడియోలు పెట్టేవారిని ఎవరిని విమర్శించకూడదు అనమాట, ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానంతో మీకు ఇస్తూ ఉంటారన్నమాట, అది మాత్రం గుర్తెట్టుకోవాలి. కాకపోతే మన స్పెషల్ మనకు ఉంటుంది కదా, మన గురించి మనం మాట్లాడుకోవచ్చు, ఇతరుల గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడుకోకూడదు. చాలా సంతోషం. ఇది మనకు 3వ వీడియో. 4వ వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది అప్పుడే, గాయకులకి ఇన్స్ట్రుమెంట్స్ వారికి 2 రకాలుగా స్వరం ప్లే చేస్తాను. అక్కడ నా ఫింగర్స్ మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటని కీబోర్డ్ మీద మనం ప్లే చేసుకుందాం. నమస్తే, మీ వాచస్పతి.